శ్రీరామ్ జై భవానీ మాతకి జై. మనమైతే ఈరోజు అయితే శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో ఉన్నాము. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ దుల్పేట్ డబల్ బెడ్రూమ్ ఆపోజిట్లోనే మనమైతే విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అన్న వాళ్ళైతే. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం మనకైతే. సో బొబ్బర్ చైర్ మీద అయితే కూర్చున్న అమ్మవారు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి డిఫరెంట్గా మనకైతే కృష్ణుడు ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్లో మనకి టైగర్ కూడా ఇచ్చినారు అన్న వాళ్ళు. సో ఎవరికైనా నచ్చితే బుకింగ్ చేసుకోవాలని అనిపిస్తే అయితే డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు అయితే బుకింగ్ చేసుకోండి. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు 10 to 12 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 8 feet వస్తుంది. సో బబ్బర్ షేర్ అయితే జబర్దస్త్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేసినారు. సో కళ్ళు అయితే మనకి పెండింగ్ అనమాట. సో కళ్ళు అయితే ఈరోజు అయిపోతాయి అని అన్న అయితే చెప్పినాడు. సో పక్కన వచ్చేసి ఇంకో మోడల్. సో ఇది కూడా హైట్ అయితే మనకి 10 feet ఉంటుంది. సో వెనకాల బజరంగ్ బలి బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే ఇచ్చినారు అన్న వాళ్ళు. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 6 to 7 feet ఉంటుంది. హైట్ అయితే 10 feet ఉంటుంది. సో అమ్మవారి ఫేస్ అయితే జబర్దస్త్ ఉన్నది. సో స్మైలింగ్ ఫేస్. సో మీకు నచ్చిన కలర్ అయితే వేసిస్తానని అన్న అయితే అంటున్నారు. సో ఎవరికన్నా బుకింగ్ చేసుకోవాలి అని అనిపిస్తే అయితే మీరైతే కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేనైతే. సో బుక్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇక్కడ చిన్నగా టైగర్ కూడా ఇచ్చినారనమాట గద్దీ కాడ. సో బబ్బర్ షేర్ చూసుకోవచ్చు ఎంత అగ్రెషన్లో మనకైతే అన్నవాళ్ళు తయారు చేసినారో. సో కలరింగ్ వర్క్ అయితే జబర్దస్త్ ఉన్నది. సో లోపలైతే ఇంకో మోడల్ ఉంది, అది కూడా చూసుకున్నాం మనము. ఈ ఐడల్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 14 feet ఉంటుంది హైట్ అయితే. సో యూనిక్గా మనకు అన్న వాళ్ళు అయితే తయారు చేసినారు. ఇక్కడ వచ్చేసి శివుడు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే డిఫరెంట్ ఫేసెస్ 5 faces ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి. గణేశుడు, నరసింహస్వామి అట్లా. సో స్టాండింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం చేస్తున్నారు శివుడు అయితే. సో ప్రతి చేయిలో మనకైతే డిఫరెంట్ ఆయుధం అయితే ఇస్తున్నారు. గద, మనకి పాము, త్రిశూలము, బాణము, అట్లా ప్రతి డిఫరెంట్గా మనకైతే అన్న వాళ్ళు అయితే డిజైన్ చేసినారు శివునికి అయితే. సో రథం మీద మన వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. సో ఇక్కడైతే బబ్బర్ షేర్, ఇక్కడైతే టైగర్. సో రథం మీద అయితే మనకైతే వెళ్తున్నట్టు కాన్సెప్ట్. సో అమ్మవారికి చూసుకున్నాం మనం. సో అమ్మవారి ఫేస్ అయితే జబర్దస్త్ ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడే మనకైతే కళ్ళ వర్క్ అనేది అయిపోయింది. సో కుందన్ వర్క్ కూడా జబర్దస్త్ ఉంది, కోల్కతా స్టైల్ కుందన్ వర్క్ అనమాట ఇదైతే. సో మొత్తానికైతే విగ్రహం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. హైట్ అయితే మనకి 14 feet. సో చూసుకోవచ్చు గణేశుడు. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే చేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో అన్న వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. సో లాస్ట్ మనకైతే విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం అమ్మవారిది అయితే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే త్రిశూలాలు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి శివుని ఫేస్ అయితే ఇవ్వడం జరిగింది బంబంబోలే. సో ఇదైతే చిన్న మోడల్, చిన్న ఐడల్. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు 8 feet ఉంటుంది. ఎవరికన్నా 8 feetsలో విగ్రహం కావాలంటే ఇదైతే బెస్ట్ చాయిస్ అనమాట. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 4 feet ఉంటుంది. హైట్ అయితే 8 feet ఉంటుంది. సో ఇదనమాట మన శంకర్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్ ఇక్కడైతే. సో ఇంకో వీడియోలో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. జై మాతాజీ, జై శ్రీరామ్.